ప్రైజ్ ద లార్డ్. జీవము గల దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వాక్య భాగము. జీవము గల దేవుని వైపు తిరుగవలెను. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచున్న నా ప్రియ దైవ జనాంగమా, మనం నిత్యము సేవించుచున్న యేసునాథుడు జీవము గల దేవుడు. మనలను జీవము గల దేవుని సంఘములో ఉంచి ఉన్నాడు. జీవము గల సైన్యములో చేర్చి ఉన్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మనము తిరుగవలెను. అనేక మంది ఆత్మీయులు కూడా మనుషుల వైపు, లోకము వైపు, డబ్బు వైపు, అధికారుల వైపు, అన్ని రంగములో ఆరితేరిన వారి వైపు, రాజకీయ నాయకుల వైపు తిరిగి ఉన్నారు. మరికొందరు నచ్చినవారు, మెచ్చినవారు, ప్రేమించిన వారు వైపు తిరిగి ఉన్నారు. మరికొందరు అటు ఇటు తిరుగుచున్నారు, కానీ దేవుని వైపు తిరుగుటలేదు. ఇంతవరకు ఎవరి వైపు తిరిగి ఉన్నావో ఇక మీదట జీవము గల దేవుని వైపు తిరగగలిగితే నీ జీవితంలో ఎన్నో ఘనమైన కార్యములు ఆయన చేయుటకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఎవరి వైపు తిరిగినా నీ జీవితంలో ఏ ప్రయోజనం పొందలేని స్థితిలో నిలిచి నిరాశ, నిస్పృహ, నిస్సహాయమైన స్థితిలో నిశ్చేష్టుడిగా నిలిచి ఉన్నావా? సమస్తమును సృష్టించగలిగిన యేసు వైపు తిరిగితే నూతనమైన కార్యములు ఆయన నీ జీవితములో చేయును. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని వాగ్దానము చేసిన దేవుడు. ఇక ఆలస్యము చెయ్యక నీ హృదయమును, నీ మనస్సును, నీ చేతులను, నీ కన్నులను ఆయన తట్టు త్రిప్పుకొనుము. నీ అడుగులు ఆయన అడుగులలో వేయుటకు సిద్ధపడుము. మనము ఆయన వైపు తిరిగిన ఎడల మనము ఆయన సన్నిధిలో చేయు ప్రతి ప్రార్థన ఆలకించును, అంగీకరించును. ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించుటకు ఆయన మన వైపు తిరుగును. నీ శరీరమును, నీ ఆత్మను, నీ మనస్సును పట్టిన ప్రతి బలహీనతను, అనారోగ్యం నుంచి విడుదల కలుగచేసి నిన్ను స్వస్థపరచును. నీవు ఆయన వైపు తిరిగిన ఎడల, నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడిన ఎడల ఆయన నీ వైపు తిరిగి జాలిపడును. నీ పాపములను, దోషములను, అతిక్రమములను, లోపములను సమస్తమును బహుగా ఆయన క్షమించును. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఆయన మనలను పవిత్రులుగా ఆయన సన్నిధిలో నిలుపును. ఏ పరిస్థితులలో నీవు నిలిచినా, ఏమి చెయ్యలేని స్థితిలో పడి ఉన్నను, కృంగి ఉన్నను, నలిగి ఉన్నను, నా యేసు నాథుడు నీ వైపు తిరిగి నిన్ను బలపరచును. గిద్యోను వైపు తిరిగి బలము తెచ్చుకొనుము అని చెప్పి బలపరచి, ధైర్యపరచి, తోడుగా ఉండి శత్రువు కార్యముల అంతటి మీద అఖండమైన జయమును అనుగ్రహించి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా నిలబెట్టిన వాడు, విజయోత్సవములతో ఊరేగించిన దేవుడు. నిశ్చయముగా నా దేవుని ప్రియులారా, ఆయన వైపు మనము తిరిగి ఆయన వైపు చూచి ఆయన మీదనే ఆధారపడదాం. నిశ్చయముగా ఆయన వైపు మనము తిరిగిన ఎడల మన జీవితములో ఆయన చేయగలిగిన కార్యములన్నీ కూడా ఆయన మన వైపు తిరిగి ఆయన చేసి మనలందరినీ ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచు ఉన్నాం. మీరు జీవము గల దేవుడివై ఉన్నారు. మేము మీ వైపు తిరుగునట్లుగా మీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ వైపు తిరుగని ప్రజల ఎడల మరొకసారి మీరు జాలిపడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ ప్రజలందరూ నీ వైపు తిరిగి ఉన్నారు. నిశ్చయముగా వారి జీవితంలో ప్రార్థన ఆలకించి పాపములను క్షమించి బలపరిచి ధైర్యపరిచి వారికి కావలసిన వాటన్నిటినీ కూడా ప్రభువా వారి వైపు తిరిగి సమస్తమును ధారాళముగా దయచేసి మీ నామాన్ని కనపరుచుకొని రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ జీవము గల దేవుని వైపు తిరుగుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.